వెల్కమ్ టు ఏపీ వైబ్స్ న్యూస్. అచ్యుతాపురంలో బీజేపీ ఆత్మీయ సమావేశం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో భారతీయ జనతా పార్టీ ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు కూండ్రపు నాయుడు బాబు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, గ్రామస్థాయి నుంచి సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పట్టాభి ప్రసాద్ను అచ్యుతాపురం మండల ఇన్ఛార్జిగా నియమించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన సన్యాసి నాయుడు, జిల్లా కార్యదర్శి కొరుపోలు చిన్నారావు, రాష్ట్ర సైనిక్ సెల్ కో కన్వీనర్ అగ్గాల హనుమంతరావు, మహిళా మోర్చా నాయకురాలు చుక్కా అనురాధ తదితరులు పాల్గొన్నారు. అచ్యుతాపురం మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర పార్టీ మండల స్థాయి నాయకులకు అవకాశం ఇచ్చి గ్రామాన్న భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లి గ్రామంలో కూడా పార్టీని బలోపేతం చేయాలని మన ఊరు మన జెండా కార్యక్రమంతో పాటు స్థానికులు అనేక మందిని భారతీయ జనతా పార్టీ సేవ చేసి పార్టీలో జాయిన్ చేసుకోవాలని, తద్వారా రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలతో సమానంగా స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని, దానికోసం ప్రతి కార్యకర్త కష్టపడి గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచనతో ఈరోజు ప్రతి మండలంలో కూడా సీనియర్ నాయకుల్ని మండల ఇన్ఛార్జీలుగా నియమించి పార్టీ బలోపేతం కోసం పార్టీ పనిచేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు అచ్యుతాపురం యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. సంస్థాగత పార్టీ వ్యవహారాల్లో భాగంగా మండల కార్యవర్గ సమావేశం అచ్యుతాపురం మండలం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాయుడుబాబు గారు, సీనియర్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు రాజాన సన్యాసి నాయుడు గారు, అలానే జిల్లా పార్టీ నుంచి మండల ఇన్ఛార్జిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నిర్మాణం, సంస్థాగత వ్యవహారాల మీద చర్చించడం, అలానే సర్ కార్యక్రమం మీద సమీక్ష చేయడం జరిగింది. కొత్తగా వచ్చిన పోలింగ్ బూతులు, కొన్ని పెరిగిన పోలింగ్ బూతుల్లో కూడా మళ్ళీ బూత్ అధ్యక్షులను, శక్తి కేంద్ర అధ్యక్షులను నియమించడం కోసం చర్చించడం జరిగింది. అలానే మొన్న సర్ కార్యక్రమంలో అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉంటే తొలగించబడితే వాళ్ళని మళ్ళీ ఫామ్ 6 నింపి ఓటర్గా నమోదు చేయించడానికి, లేదు మొన్న కార్యక్రమం తర్వాత కూడా ఇంకా ఏమైనా సరే అనర్హులైన వాళ్ళు ఓటర్లుగా ఉంటే వాళ్ళని తొలగింపజేయడానికి పార్టీ కార్యకర్తలందరూ వేలేటూలంతా పనిచేయాలని, అలానే అర్హులైన భారతీయుడైన ఏ ఒక్క నాగరికుడు కూడా ఓటు హక్కు కోల్పోకుండా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా పనిచేసి ఈ ఓటర్ లిస్టు, ఈ సర్ ప్రక్రియను సమగ్రంగా పూర్తి చేయడం కోసం మా బిఎల్ఏ అందరూ పనిచేస్తారని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.